నమస్తే నా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. ఇది క్రాస్ వస్తుందన్నా అన్న. ఈరోజు శనివారం అన్న, వెళ్ళైతే వెళ్ళినా. కాకపోతే మన అర్నింగ్ మాత్రం అంతంత మాత్రం చేస్తున్నాం. ఎందుకంటే నిన్నటి నుంచి బండిలో కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఒకటి, మన దగ్గర వైపర్ అనేది పీకేసారు. వైపర్ది రబ్బర్ ఉంటుంది కదా, అది మన వెళ్ళిపోయింది. అది ఒకటి. మన తర్వాత టైర్ అది బెండ్ అయిందో, మన టైర్ మొత్తం షేప్ అవుట్ అయిందో తెలియదు కదా. బండి ఇట్లా ఉక్కుట వస్తుంది. నిన్న కూడా అట్లా నడిపించిన, మరీ ఘోరంగా. ఎట్లా అంటే మన గుర్రం పైన కూర్చుంటాం కదా, అట్లా అవుతుంది. అట్లయితే కాదురా అని ఏం చేసినా, నిన్న పోయి మాట్లాడితే వాడు ఏమంటాడు, టైర్ చేంజ్ అంటాడు. కొత్త టైర్ వచ్చేసి 3000 4000. ఇంకోటి సెకండ్ హ్యాండ్ టైర్ చూసినా బాగాలేదు. కాకపోతే నాకు చిన్న డౌట్ నాకు ఎక్కడ ఉందంటే, ఓ టైర్ వేయించిన, కాకపోతే ట్యూబ్ వేయించిన. టైర్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది. టైర్కి పేరు పెట్టదు, అట్లా టైర్ ఉంది. అది వేయించినా కానీ నాకు అదే డౌట్ వస్తుంది. అప్పటి నుంచి ఏదో కొద్దిగా టైట్ నడుస్తుంది. మామూలుగా అంత స్మూత్ లేదు నడిపిస్తుంది. అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతా నాకైతే కామెంట్ చేయడం, నాకైతే ఇంత ఐడియా లేదు. కాకపోతే టైర్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆ మెకానిక్ ఏం చెప్పిందంటే, మన బండి అది ఉంటుంది కదా, క్లచ్ చాలా టైట్ అయిపోయింది అన్న, అది చేంజ్ చేయాలంటున్నాను. మన దానికి ఒక 2-3 వేలు 4 వేలు తెలియదు. చెప్తున్నా టైం అసలు బాగాలేదు. అయితే పిచ్చి ఎక్కుతుంది నాకు. ఏం చేయాలో అర్థమవుతుంది. ఇట్లా ఎప్పుడే కాలేదు అసలు నా లైఫ్లో. ఇట్లా ఒకదాని వెనకాల ఒకటి ప్రాబ్లమ్స్ మస్తు వస్తున్నాయి. ఏం చేయాలంటే, ఇప్పుడు మళ్ళీ అది పోయినప్పుడు దానికి 2000 టైర్కి 1000 రూపాయలు. టైర్ మాత్రం బాగుంది. కాకపోతే మరి అట్లా ఏపీయడం నాకైతే అంత ఐడియా లేదు. ఏపీచ్చేసిన వాడు ఏం చేసిండు, ట్యూబ్ వేసి చేసిండు. అది అయిపోయిందా, తర్వాత వైపర్ తెప్పించేసిన. దానికి ఒక 300-400 ఖర్చు అయింది. టైర్కి ఒక దగ్గర 1100 అట్లా అయింది. నేను సంపాదించిన దాంట్లోకి పోయింది. మళ్ళీ పెట్రోల్ కావాలంటే కూడా అది క్లచ్ చాలా టైట్ అయిపోయింది. పెయిన్ అవుతుంది నాకు. ఇది ఉంటుంది కదా బోన్ మొక్కలు, అది చాలా పెయిన్ అవుతుంది. నడిపించాలంటే కొద్దిగా పరిస్థితి అలాగే అనిపిస్తుంది. కూడా చాలా లైఫ్లో అవుతుంది, టైట్ అయిపోయింది. వాడు నిన్న మెకానిక్ చూడగానే చెప్పింది, అయినా ఎంత టైం ఇట్లా నడిపిస్తున్నావు, బండి ఇట్లా నడిపిస్తున్నావు అంటు. నడిపించాలని చెప్పిన. కాకపోతే ఎలా అయితే టూ మచ్ పెయిన్ అవుతుంది. ఎక్కడ నడిపించలేకపోతున్నా. ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు ఆ పెయిన్కి. అందులో ఈ ట్రాఫిక్ మెహందీపట్నం రావాలంటే పిచ్చి ఎక్కుతుంది. రాత్రి పూట తీసిన, పొద్దున పూట తీసినా, చేపించిన బండి చూద్దామని. అది వర్క్ అట్లనే ఉంటే మాత్రం చేపిద్దాం కూడా, కానీ కాలేదని. అది బెండ్ అయితేనే ఉంది. అది గాలికి ఏమైనా అవుతుంది అనుకున్నా, కానీ గాలి కూడా కొట్టించిన అంతే ఉంది, కొట్టిపోయకపోయినా అంతే. అది ఏంటంటే మెల్లమెల్ల దానికి ఎయిర్ బుల్స్ సంథింగ్ ఏమో అంటారు కదా, ఎయిర్ గ్యాప్స్ ఏదో అంటారు కదా, అది వచ్చింది దానికి. అది తీసిన. ఇప్పుడు మామూలుగా తీసుకున్నా. దాని కూడా నాకు డౌట్ వస్తుంది, అట్లా నడిపేదా నాకైతే తెలియదన్నా. మీరు ప్లీజ్ నాకైతే కామెంట్లో పెట్టండి. 3 ట్యూబ్లెస్, ఒక ట్యూబ్ ఉంది. అది నడిపేయచ్చా లేదా అనేది నాకు మాత్రం ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఆయన అడిగిన మెకానిక్ ఏం కాదన్నా నడిపించవచ్చు అంటున్నాడు. కాకపోతే అది వేసిన నుంచి కొద్దిగా నాకు బండి స్మూత్గా అయితే మూవ్ అవుతలేదు నాకు అనిపిస్తుంది అట్లా. ఆయన చెప్పి కూడా క్లచ్ కూడా చాలా హార్డ్ ఉందన్న, దానివల్ల కూడా నీకు మైలేజ్ రాదని చెప్పిండు, అని చెప్పిండు. ఏదో క్లచ్ వైరో ఇంకా ఏదో అని చెప్పిండు, 2-3 ఐటెంలు చెప్పిండు. నాకు ఒక 3000 అట్లా ఖర్చు పెడితే నీ బండి మళ్ళీ మైలేజ్ వస్తుందని చెప్పి. మైలేజ్ కూడా ఉంటుంది, కరెక్టే అయిపోయింది. ఎందుకంటే మన క్లచ్ పైన ఉంటుంది మొత్తం డిపెండ్. మన క్లచ్ స్లోగా హార్డ్గా ఉంటే మాత్రం అది బండి ఎక్కువ తిరగదు కదా, అది చెప్పిండు ఆయన. అయితే చూద్దాం ఏమవుతుంది అనేది. కాకపోతే ఈరోజైతే అర్నింగ్ అయితే నిన్న కూడా మామూలుగా 1100-1200 చేసి వచ్చేసాడు. ప్రాబ్లం ఏమవుతుందంటే, బండి సతాన్స్తుందంటే చిన్న ప్రాబ్లం వెళ్తున్నాయి. అది ఈ టైంలో అది ఇంత ప్రాబ్లం వెళ్తున్నాయి, నాకు అది పిచ్చెక్కుతుంది. నాకు ఒక దగ్గరేమో అది టెన్షన్, ఒక దగ్గరేమో టెన్షన్. చెప్తున్నా టెన్షన్ బండి నడిపాలంటే కష్టం.
చెప్పిన మన మెకానిక్ అయితే చెప్పిన అమ్మడానికి, చెప్తానా నీకైతే హోటల్కి పంపించని చెప్పిండు. అమ్మేసి ఆ బండి అమ్మేసి ఇక చూద్దాం ఏమవుతుంది అనేది. కాకపోతే ఉందని అది ఇట్లా ట్రిక్ ఉండాలి, టైం ఉండాలి. కానీ రేట్లు 15 రూపాయలకి సిఎన్జి బండకైతే పడుతుంది. దీనికి సిఎన్జి ఫిట్ చేయించారంటే మేబీ పడతపులే. కానీ ఇప్పుడు నాకు మళ్ళీ పెట్టించి ఇప్పుడు నా ముఖాలు చాలా పెయిన్ అవుతుంది. ఇంతకుముందు అసలు నాకు ఎప్పుడు కాలేదు అట్లా పెయిన్ అవుతుంది. మెయిన్ ఆ క్లచ్ వల్లనే చెప్పిన నేను, ఇక ఎట్లా నడిపిస్తున్నావు నన్ను, బాగానే నడిపిస్తున్నావు అని చెప్పి అప్పుడే చెప్పినాను, బాగానే నడిపిస్తున్నాను అని. అది ఇలా తెలుస్తున్నాడు, ఆయన నిన్న చెప్పిండు, ఇలా తెలుస్తున్నాడు. చెప్తున్నా రాని డ్రైవింగ్ జాబ్ అంటే కష్టమైపోతుంది ఆ ట్రాఫిక్కి దానికి. అది చూద్దాం ఏమవుతుంది అన్నది. కాకపోతే ఇంకెవరు పెట్టిరన్నా ఇంతకుముందు ఏం జాబ్ చేస్తా అని చెప్పి. అలానే ఇంతకుముందు మన ఏమంటారు లాజిస్టిక్స్ అంటారు కదా, అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ చేస్తుండే. ఆ ఫీల్డ్ ఉండేనోని ఈ ఫీల్డ్కి వచ్చిన, అది రాంగ్ టైంలో వచ్చిన, రాంగ్ డిసిషన్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి 3 లక్షలు ఇన్వెస్ట్ చేసిన, అది వేస్ట్ పోయింది. 3 లక్షలు చిల్లర ఎంతో సంథింగ్, అది వేస్ట్ అయింది. వేస్ట్ అంటే ఏం కాలేదు, నడిపించిన అనుకుంటున్నా, నాకు ఇళ్ళే ఖర్చులు అయితే వెళ్ళినాయి. కాకపోతే ఇప్పుడు నాకు ఈ టాపిక్కి అర్థం అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే ఒక టైం ఉంటూ ఒక టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తే దీంట్లో అర్నింగ్ ఉందన్న. టైం లేదు, పాడలేదు, ఒక సిస్టమేటిక్ లేదు. అంటే నా రెస్పాన్సిబిలిటీ నాకు ఉన్నాయి కాబట్టి ఒక టైం ఉండలేదు, ఏముంటలేదు దాని గురించి అని నాకు అట్లా అనిపిస్తుంది. కానీ కొందరు వెళ్తారు నా నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా చేసుకొని వచ్చేస్తారు. బిజినెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఎవరికి కింద పని చేయకుండా మనం చేసుకోవచ్చు. కాకపోతే అన్నీ సకాలంగా ఉండాలంటే కాదు కదా అది. ఇప్పుడు వచ్చింది ఒక బంజారాస్ బుకింగ్, ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత బంజారాస్ బుకింగ్ వచ్చింది. అది సరే చూద్దామన్నా, ఏమనుకోకుండా ఇట్లా మాట్లాడుతున్నాను. కాకపోతే ఎక్కడ అర్థమైతే లేదు దాని గురించి, అంతే తప్ప ఇంకేం లేదు. ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.